బ్రేకింగ్ చూస్తున్నాం. ఖమ్మంలో మిర్చి రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమను అడ్డంగా దోచుకుంటున్నారని మిర్చి యార్డులో ఆందోళన చేపట్టారు. జెండాపాట విషయంలో దళారులు, అధికారులు, కమిషన్దారులు వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ మార్కెట్ ముందు బైఠాయించారు. కేవలం 2 గుమస్తాలు వచ్చి జెండాపాట నిర్ణయించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. జెండాపాట కనీసం 25,000 పైనే ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామ పంచాయతీ శిరోల్ మండలం అయితే నేను తోట వేసి నేను ఇంత పోరగాడ కాడ నుంచి తోట వేస్తాను. ఇప్పుడు ఈ సంవత్సరం తోట మొత్తం సగంలో సగం చచ్చింది. దానికి పెట్టుబడి పెట్టి 8 లక్షలు పెట్టి 8 లక్షలు పెడితే ఇవాళ వచ్చి మిర్చి ఎన్ని బస్తాలు అయింది? 22 బస్తాలు అయింది. అయితే 8 లక్షలు తీరితే 350 జెండాపాట. ఇవాళ 20,800 జెండాపాట పాడి బస్తా కూడా కాట కాదు. మంత్రి రావాల్సిందే, కలెక్టర్ రావాల్సిందే. ఖమ్మంలో మిర్చి రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమను అడ్డంగా దోచుకుంటున్నారని మిర్చి యార్డులో ఆందోళన చేపట్టారు. జెండాపాట విషయంలో దళారులు, అధికారులు, కమిషన్దారులు వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ మార్కెట్ ముందు బైఠాయించారు. కేవలం 2 గుమస్తాలొచ్చి జెండాపాట నిర్ణయించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. జెండాపాట కనీసం 25,000 పైనే ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం మిర్చి రైతుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబ అందిస్తారు. సాంబ, ఏమంటున్నారు రైతులు? ఏం డిమాండ్ చేస్తున్నారు? అక్కడేంటి పరిస్థితి? మార్కెట్ వ్యవహార శైలితో విసిగిపోయినటువంటి అన్నదాతలు ఖచ్చితంగా తమకు న్యాయమైన ధర అందేలాగా చూడాలి. డిమాండ్ కు తగ్గినటువంటి ధర రావాలి. తాము ఆరుగాలం కష్టించినప్పటికీ కూడా మోసం చేసి రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి విధానం పోవాలని డిమాండ్ చేస్తూ ప్రస్తుతానికి కొనుగోళ్లను నిలుపుదల చేశారు. ఎందుకంటే 20,800 రూపాయలకు మార్కెట్ ధర జెండాపాట నిర్ణయించేటువంటి వ్యాపారులు అత్యధికంగా మిర్చి మార్కెట్ కి రావడంతో తగ్గించి 13 నుంచి 18,000 మధ్యలో కొనుగోలు చేస్తున్నారు. కొన్ని మిర్చికి అయితే, కొన్ని లాట్ల మిర్చికి అయితే 13,000, 14,000 రూపాయలు పెడుతున్నారనేది రైతులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఎవరికి చెప్పినా ఉపయోగం లేకపోవడంతో అధికారులు కావచ్చు, ఇటు ప్రజాప్రతినిధులు కావచ్చు, జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరికీ, మంత్రులందరికీ చెప్పినప్పటికీ కూడా తమ రాత మారట్లేదు. చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలన్నీ కూడా కేవలం ఉత్త మాటలు తప్ప ఆచరణ లేదని డిమాండ్ చేస్తూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ అట్లాగే మిగతా అధికారులు స్పందించి ఎవరైతే అడిషనల్ కలెక్టర్ మసూదన్ నాయక్ ఉంటారో ఆయన ప్రస్తుతం చర్చల కోసం పంపారు. మార్కెట్ యార్డ్ లో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ టౌన్ ఏసీపీ అట్లాగే మసూదన్ నాయక్ ఆధ్వర్యంలో చర్చలు కొనసాగుతున్నాయి. రైతులు ఆందోళన విరమించాలి, కొనుగోళ్లు పునరుద్ధరించాలనేటువంటిది అధికారుల నుంచి వస్తున్నటువంటి రిక్వెస్ట్. కానీ రైతులు మాత్రం భీష్మించి కూర్చున్నారు. ఖచ్చితంగా జెండా పాటకైనా అనుకూలమైన రేటు ప్రకారం కొనుగోలు చేయాలంటారు. అంతేతో పాటు జెండా పాట నిర్వహించేటువంటి సందర్భంలో అత్యధికమైనటువంటి వ్యాపారులు ఉండాలి. ఎందుకంటే పోటీ ఉండి ఆ రేటు హైయెస్ట్ వచ్చేటువంటి అవకాశం, అత్యధిక ధర పలికే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాపారులంతా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని కూడా రైతులు కోరుతున్నారు. కానీ 2-3 వ్యాపారులు వారి గుమస్తాలు వచ్చి జెండా పాట నిర్ణయించి వెళ్లిపోతున్నారు. ఆ తర్వాత ఆ ఇష్టానుసారం కొనుగోలు జరుపుతున్నారు అనేటువంటిది మరొక ఆరోపణ కనపడుతుంది. దాంతో పాటే ఎవరైతే అధికారులు మిర్చి యొక్క నాణ్యతను నిర్వహించాల్సి ఉంటుందో అధికారులు మేనేమేషాలు లెక్కిస్తున్నారు. సరిగా ఆ యొక్క మిర్చి యొక్క క్వాలిటీని లెక్కించడంలో, నిర్ణయించడంలో అలసత్వం వహించడంతోనే దళారులు, వ్యాపారుల యొక్క ఆగడాలు కొనసాగుతున్నాయని కూడా రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేపట్టేది లేదు అని రైతులు తేల్చి చెప్పారు. దీంతో మార్కెట్ అధికారులు కూడా కొద్దిసేపు విరామం ప్రకటించారు. అఫీషియల్ గా
మైక్ లో అనౌన్స్ చేశారు. రైతుల యొక్క డిమాండ్ నెరవేరే వరకు చర్చలు కొనసాగే వరకు ప్రస్తుతానికి కొనుగోలు నిలిపేయాలని చెప్పి ప్రకటిస్తుంది. ప్రస్తుతం మార్కెట్ లో కొనుగోలు నిలిచిపోయాయి. మార్కెట్ సెక్రటరీ ఛాంబర్ లో ఇరు పక్షాలకు సంబంధించినటువంటి రైతులు అట్లాగే మార్కెట్ అధికారులతో పాటు అడిషనల్ కలెక్టర్ ఉన్నాడు, అట్లాగే టౌన్ ఏసీపీ కూడా ఉండి చర్చలు జరుపుతున్నారు. ఏదో ఒక ఫైండింగ్ వచ్చి సొల్యూషన్ వచ్చిన తర్వాత మాత్రమే కొనుగోలు జరపాలని రైతుల యొక్క ప్రధాన డిమాండ్ గా ఉంది. ఉదయం నుంచి కూడా ఈ డ్రామా కొనసాగుతుంది. ఎందుకంటే రైతులు జెండా పాట ఏదైతే హైయెస్ట్ ధరగా నిర్ణయిస్తారో ఆ నిర్ణయించే ధర ప్రకారం కొనుగోలు చేస్తారనేటువంటిది ఆ రైతుల యొక్క ఆందోళన ఆలోచనగా ఉంది. కానీ జరుగుతున్నటువంటి వ్యవహారం మరొక రకంగా ఉంది. వాళ్ళ ఇష్టానుసారం చెప్తున్నారు, తాళ్ళుందని చెప్తున్నారు, మెత్తలు ఉన్నాయని చెప్తున్నారు, అట్లాగే క్వాలిటీ లేదు, తెచ్చినటువంటి మిర్చిలో క్వాలిటీ లేదు, క్వాంటిటీ లేదు అనేటువంటిది కూడా ఒక రకమైనటువంటి కారణం చెప్పి ధర అమాంతం పడేస్తున్నారు అంటున్నారు. ఎందుకంటే జెండా పాట ఏదైతే హైయెస్ట్ పాట 20,800 ఉందో దానికి 6 నుంచి 7,000 రూపాయలు తగ్గిస్తున్నారు. దానివల్ల రైతు ఒక్కొక్క లాట్ మీద దగ్గర 3 నుంచి 4 లక్షలు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లాట్కు ఒక 10 నుంచి 15 క్వింటాల మిర్చి తీసుకొస్తే కనుక క్వింటాకు 6-7 వేల రూపాయలు రైతు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతి వల్ల తమ పూర్తిగా నష్టపోతూ ఉన్నారు. పైగా ఈ సంవత్సరం జరిగినటువంటి మిర్చి సాగులో అత్యధికమైనటువంటి నష్టాలను రైతులు చవిచూశారు. ఎందుకంటే ప్రకృతి సహకరించలేదు, చీడపీడలు అధికంగా ఆశించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక రైతు ఆందోళన చేస్తూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే తను 8 లక్షల రూపాయల పైసలకు పెట్టుబడి పెట్టారని చెప్తున్నాడు స్వేచ్ఛ. రైట్ సాంబా.